హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రెజెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో ఈరోజు టాపిక్ వచ్చి యాక్షన్ బటన్స్ ఇన్ పవర్ పాయింట్. అంటే పవర్ పాయింట్ మనం ఎలా క్రియేట్ చేయాలి, స్లైడ్స్ ఎలా యూస్ చేయాలి, ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ ఎలా జనరేట్ చేయాలి, అలానే టెక్స్ట్ యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి, స్లైడ్ యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. ఒకసారి ప్రీవియస్ క్లాస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ 2 క్లాసెస్ ఉంటాయి, పవర్ పాయింట్ డే 1 డే 2 క్లాసెస్. ఒకసారి ఆ క్లాసెస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి. సో డే 1 క్లాస్లో పవర్ పాయింట్ అంటే ఏంటి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది చేసాం. డే 2 క్లాస్లో యానిమేషన్స్, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి, ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది డే 2 క్లాస్లో చేసాం. సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే యాక్షన్ బటన్స్ని మనం ఎలాగా అప్లై చేయాలి. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్ అన్ని వినండి. ప్రీవియస్ క్లాసెస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి. అలానే ప్రీవియస్ క్లాసెస్ నాకు విన్న తర్వాత నా క్లాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ అందరూ చూస్తున్నారు, వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో ప్రజెంటేషన్ ఎలా ఓపెన్ చేయాలి, యాజ్ యూజువల్ రన్ ఓపెన్ చేసి జస్ట్ పవర్ పిఎన్టీ అని టైప్ చేయగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా ఓపెన్ అవుతుంది. సో బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకుంటున్నాను. సో బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకొని సో ఇలా ప్రజెంటేషన్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత బేసిక్ ప్రజెంటేషన్ ఏదైనా క్రియేట్ చేద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం ఫోటో ఆల్బమ్ చేసాం. సో నేను అలానే ఫోటో ఆల్బమ్ తీసుకుంటాను. ఇన్సర్ట్ మెనూకి వెళ్ళండి. ఇన్సర్ట్ మెనూలో ఇక్కడ చూడండి ఫోటో ఆల్బమ్ అని ఉంది కదా. సో ఫోటో ఆల్బమ్ క్లిక్ చేసి న్యూ ఫోటో ఆల్బమ్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫైల్ ఆర్ డిస్క్లోకి వెళ్ళి మీ సిస్టంలో ఉన్న ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది లాస్ట్ టైం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. చూడండి నేను కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా మీకు నచ్చిన ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అవుతాయి ఫొటోస్ అన్ని. యాడ్ అయిన తర్వాత క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేయగానే మీకు ఒక ఆల్బమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా ఫోటో ఆల్బమ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇది ఫోటో ఆల్బమ్ ఇది. సో దీనికి డిజైన్ మారుస్తున్నాను. చూడండి ఇలా డిజైన్ అనేది చేంజ్ చేశాను. సో ఇలా మనకు నచ్చిన డిజైన్స్ అన్ని మనం మార్చుకోవచ్చు. చూడండి బ్యాక్గ్రౌండ్స్ అన్ని చేంజ్ చేసి ఇలా మార్చాను. సో మనకి ఇలా ఫోటో ఆల్బమ్ వచ్చింది కదా. ఇది బేసిక్ ప్రజెంటేషన్. ఇది ఎలా క్రియేట్ చేయాలి, డిజైన్స్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, డిస్కస్ చేసాం. సో ఒకసారి ప్రీవియస్ క్లాస్ వినండి, ఇవన్నీ క్లారిటీగా అర్థం అవుతాయి. ఇప్పుడు ప్రజెంటేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాం, F5. కీబోర్డ్లో F5 కి ప్రెస్ చేస్తే ప్రజెంటేషన్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. జస్ట్ F5 అని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ప్రజెంటేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదనుకుంటే స్లైడ్ షోకి వెళ్ళి ఇక్కడ స్లైడ్ షో ఆప్షన్ ఉంది కదా, స్లైడ్ షోలో ఫ్రమ్ బిగినింగ్ అని క్లిక్ చేసినా ఆటోమేటిక్గా మనకి ప్రజెంటేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా. ఓకే, దీని తర్వాత కీబోర్డ్ కానీ మౌస్ కానీ క్లిక్ చేస్తే మనకి స్లైడ్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతున్నాయి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే అండి, ఇప్పుడు దీనికి నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ ప్రజెంటేషన్కి చూడండి దీనికి యాక్షన్ బటన్స్ అప్లై చేయాలి. చూడండి యాక్షన్ బటన్స్ ఎక్కడ ఉంటాయి మనకి, ఇక్కడ ఇన్సర్ట్ మెనూ ఉంది కదా. ఇన్సర్ట్ మెనూలో ఇక్కడ చూడండి యాక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా, యాక్షన్ బటన్. ఇది ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని షేప్స్ అనేవి యాడ్ చేయాలి. యాక్షన్ బటన్ అంటే ఏమీ లేదు, మనం గూగుల్లో ఏదైనా ఆన్లైన్లో గూగుల్ వెబ్ పేజెస్ కానీ ఏదైనా ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ ప్రీవియస్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మనకి బటన్స్ ఉంటాయి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ షీట్ ఆర్ నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ అంటే ప్రీవియస్ పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, నెక్స్ట్ పేజ్ ఆర్ నెక్స్ట్ స్లైడ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అలాగా ఈ ప్రజెంటేషన్లో ఇప్పుడు మామూలుగా మనం ఏంటి, ప్రజెంటేషన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మామూలుగా మనం ఏం చేస్తున్నాం, కీబోర్డ్లో కానీ లేదంటే మౌస్ కానీ ఏదైనా ఒక కీ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, నెక్స్ట్ స్లైడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మౌస్ క్లిక్ చేశాను, నెక్స్ట్ స్లైడ్ చేంజ్ అయింది. మళ్ళీ మౌస్ క్లిక్ చేశాను, నెక్స్ట్ స్లైడ్ చేంజ్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా అంటే మౌస్ కానీ కీబోర్డ్ కానీ క్లిక్ చేయకుండా ఇక్కడే నేను ఏం చేస్తాను, నెక్స్ట్ బటన్, ప్రీవియస్ బటన్ అని కొన్ని బటన్స్ని యాడ్ చేస్తాను, అంటే షేప్స్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలి, ప్రీవియస్ అని క్లిక్ చేస్తే ప్రీవియస్ స్లైడ్ రావాలి,
హోమ్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్ రావాలి. సో అలాగా కొన్ని బటన్స్ పెట్టుకొని ఆ బటన్స్కి మనం ఏం చేస్తాం, లింక్ ఇస్తాం. అంటే ఏ బటన్కి క్లిక్ చేస్తే ఏ స్లైడ్ ఓపెన్ అవ్వాలి అనేది. సో అలాగా బటన్స్ని యూజ్ చేయడానికి మనం యాక్షన్ మెనూ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా, లింక్స్, హైపర్ లింక్లో ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా నథింగ్ బట్ ఏంటంటే హైపర్ లింకే. కాకపోతే ఇక్కడ హైపర్ లింక్ మనం ఏం చేస్తాం, షేప్కి యూజ్ చేస్తాం. ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. చూడండి, దీనికి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్ ఉన్నాయి కదా, ఇన్సర్ట్లో ఈ షేప్స్ తీసుకొని ఇక్కడ చూడండి కొన్ని బటన్స్ తీసుకుంటాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక షేప్ తీసుకున్నాను. ఓకే, దీనికి నచ్చిన కలర్ అప్లై చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ కలర్ అప్లై చేశాను. దీని మీద ఏం చేస్తాను, నెక్స్ట్ అని చెప్పి ఒక మ్యాటర్ టైప్ చేశాను. ఓకే, దీన్ని మీకు డాక్యుమెంట్లో ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. ఇది ఫస్ట్ స్లైడ్లో పెట్టాను. మళ్ళీ సెకండ్ స్లైడ్కి వెళ్తున్నాను. సెకండ్ స్లైడ్లో ఏం చేస్తానంటే దీన్నే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి సెకండ్ స్లైడ్లో కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. షేప్ని పేస్ట్ చేశాను. సో ఒక షేప్ అనేది మనకి ఇందులో యాడ్ అయింది. ఓకే, లేదనుకుంటే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, కొత్తగా మళ్ళీ కావాలనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన షేప్ అనేది ఇలా క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బటన్, దీన్నే కాపీ చేసి పేస్ట్ చేశాను. దీన్ని రొటేట్ చేస్తాను. ఓకే, రొటేట్ ఆప్షన్ ఉంది కదా, ఇలా రొటేట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకుని ఇలా పైన పెట్టాను. ఓకే, ఇలా 3 బటన్స్ తీసుకుని ఇక్కడ ఏం చేస్తానంటే హోమ్, దీనికి వచ్చేసి నెక్స్ట్, ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ అని ఇలా బటన్స్ పెట్టాను. ఓకే, దీనికి కలర్ మారుస్తున్నాను, షేప్ కలర్ ఇలా. ఇలా బటన్స్ తీసుకోండి. టెక్స్ట్కి సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, హోమ్ అని ఇచ్చాను. నెక్స్ట్ అలానే ఇది కూడా సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, ప్రీవియస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే హోమ్ అని ఉంది కదా, ఈ హోమ్ అనే బటన్ క్లిక్ చేసి చూడండి, షేప్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేయండి. అంటే ఇక్కడ మీకు షేప్ సెలెక్ట్ అవ్వాలి, టెక్స్ట్ సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళండి. అప్పుడే మీకు చూడండి ఇక్కడ యాక్షన్ బటన్ హైలైట్ అయింది. ఇప్పుడు మామూలుగా మీరు పక్కన క్లిక్ చేశారనుకోండి, యాక్షన్ బటన్ హైలైట్ అవ్వదు. సో షేప్ సెలెక్ట్ చేయండి, షేప్ సెలెక్ట్ చేయాలి, టెక్స్ట్ కూడా డబుల్ క్లిక్ చేయండి, రెండు సెలెక్ట్ అయి ఉండాలి. సెలెక్ట్ అయిన తర్వాత యాక్షన్ బటన్కి వెళ్ళి, సో ఇక్కడ చూసారా హైపర్ లింక్ టు అని ఒక ఆప్షన్ వచ్చింది. హైపర్ లింక్ టు క్లిక్ చేసి ఇక్కడ ఏముంది చూడండి, నెక్స్ట్ స్లైడ్, ప్రీవియస్ స్లైడ్, ఫస్ట్ స్లైడ్ ఆప్షన్ ఉంది కదా. హోమ్ అంటే ఎప్పుడు కూడా ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని ఓకే అన్నాను. ఎప్పుడైతే మీకు లింక్ అయిందో కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ బటన్కి నేను ఏం చేశాను, ఫస్ట్ స్లైడ్ అనేది లింక్ ఇచ్చాను. అంటే దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బటన్, నెక్స్ట్ షేప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ని డబుల్ క్లిక్ చేయండి. రెండు సెలెక్ట్ అయ్యాయి, షేప్ సెలెక్ట్ అయింది, టెక్స్ట్ సెలెక్ట్ అయింది. సో దీనికి కూడా ఏం చేస్తున్నాను, మళ్ళీ యాక్షన్ బటన్కి వెళ్ళి హైపర్ లింక్ టు ఏం రావాలి నాకు, నెక్స్ట్ స్లైడ్. అంటే దీన్ని క్లిక్ చేస్తే ఏం రావాలి, దీన్ని నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలి. ఓకే, అలానే దీన్ని కూడా డబుల్ క్లిక్ చేసుకుని షేపు టెక్స్ట్ రెండు సెలెక్ట్ చేసుకుని మళ్ళీ యాక్షన్ బటన్కి వెళ్ళి హైపర్ లింక్ టు ఇప్పుడు ఏం చేశాను, ప్రీవియస్ స్లైడ్. ఓకే, సో అలాగా ఇది క్లిక్ చేస్తే ఏం రావాలి, ఫస్ట్ స్లైడ్ రావాలి. ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్, ఇది క్లిక్ చేస్తే ప్రీవియస్ స్లైడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మూడు సెలెక్ట్ చేసుకోండి. మొత్తం మూడు సెలెక్ట్ చేసి కాపీ చేసి ప్రతి స్లైడ్కి పేస్ట్ చేసుకోండి. చూడండి, ప్రతి స్లైడ్కి ఇలా పేస్ట్ చేశాను. ఓకే, సో ప్రతి స్లైడ్కి ఆప్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి ఏమి ఇచ్చాను, ఓన్లీ నెక్స్ట్ బటన్ ఒకటే ఇచ్చాను కదా. సో నాకు దీంట్లో ఏమవ్వాలి, నెక్స్ట్ స్లైడ్ రావాలి. సో దీనికి ఏం చేస్తాను, డబుల్ క్లిక్ చేసి
ఓకే, యాక్షన్ బటన్కి వెళ్ళి ఇన్సెట్లో యాక్షన్ బటన్కి వెళ్ళి హైపర్ లింక్ టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ప్రతి స్లైడ్కి బటన్స్ యాడ్ చేసాం, దానికి లింక్ అనేది ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయాలంటే స్లైడ్ షో అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. స్లైడ్ షో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇవి వర్క్ అవుతాయి. చూడండి, స్లైడ్ షో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ బటన్ వచ్చింది కదా. జనరల్గా మనకి ఏమవుతుంది, మనం కీబోర్డ్లో మౌస్ క్లిక్ కానీ కీబోర్డ్లో ఏదైనా కీ కానీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు చూడండి నెక్స్ట్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూడండి ప్రీవియస్ అంటున్నాను, చూడండి ప్రీవియస్ స్లైడ్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ అంటున్నాను, చూడండి ప్రీవియస్, నెక్స్ట్, ప్రీవియస్, నెక్స్ట్, ప్రీవియస్. అర్థమవుతుందా? డైరెక్ట్గా ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోవాలి. హోమ్, చూడండి ఎక్కడికి వెళ్ళింది, ఫోటో ఆల్బమ్ అని చెప్పి ఫస్ట్ స్లైడ్ క్రియేట్ చేశాం కదా, ఫస్ట్ స్లైడ్కి వెళ్ళి చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్, ప్రీవియస్, ప్రీవియస్, చూడండి ప్రీవియస్ క్లిక్ చేస్తున్నాను, హోమ్. ఓకే, నెక్స్ట్, హోమ్. సో ఇలాగా నెక్స్ట్, ప్రీవియస్, ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అని ఎక్కడ ఉంటాయి మనకి, ఇన్సర్ట్లో ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా, ఇది దాని అడ్వాంటేజ్. కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో జనరల్గా ప్రజెంటేషన్ క్రియేట్ చేసిన తర్వాత మామూలుగా మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా నాకు నెక్స్ట్ బటన్ ప్రీవియస్ బటన్ కాకుండా నాకు ఆటోమేటిక్గా పర్టికులర్ టైం అంటే ఒక 2 seconds 1 second తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలనుకోండి, దానికి ఆప్షన్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ ట్రాన్సాక్షన్లో ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, డిఫాల్ట్ ఏముంది మనకి ఇక్కడ ఆన్ మౌస్ క్లిక్ అని ఉంది. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నాను, 1 second అని ఇచ్చాను. ఓకే, సో ఫస్ట్ స్లైడ్ అప్లై టు ఆల్ అని అనుకోండి, అన్నిటికీ అదే అప్లై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అంటే డిఫాల్ట్ నేను ఏమి ఇచ్చాను, 1 second అని ఇచ్చాను. ప్రతి స్లైడ్కి ఏం చేశాను, 1 second అని ఇచ్చాను, అప్లై టు ఆల్ అని ఇచ్చాను. అంటే 1 second తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్లైడ్ అనేది చేంజ్ అవ్వాలి. చూడండి ఫస్ట్ స్లైడ్ వచ్చింది, ఆటోమేటిక్గా సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్, ఫిఫ్త్ స్లైడ్ ఎండ్ అయిపోయింది. అంటే 1 second ఇచ్చాను టైం. ఇప్పుడు నేను 2 seconds పెడుతున్నాను చూడండి, 2 seconds అప్లై టు ఆల్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి, చూడండి 2 seconds వెయిట్ చేస్తుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. ఇది ఆటోమేటిక్గా పర్టికులర్ టైంలో చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇదే టైంలో మనకు చూడండి బటన్స్ కూడా మనం యాడ్ చేసిన యాక్షన్ బటన్స్ కూడా వర్క్ అవుతున్నాయి. చూడండి నెక్స్ట్ అన్నాను, ప్రీవియస్ అన్నాను, హోమ్ అంటున్నాను, మళ్ళీ నెక్స్ట్, 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 ప్రీవియస్, హోమ్. సో వర్క్ అవుతున్నాయి ఇవి కూడా, అంటే అవి వర్క్ అవుతాయి, ఇవి వర్క్ అవుతాయి. అర్థమైంది కదా. సో ఆటోమేటిక్గా కావాలంటే ఆటోమేటిక్గా టైం సెట్ చేసుకోవచ్చు, లేదు మీరు ఇలాగ హోమ్ బటన్, నెక్స్ట్ బటన్, ప్రీవియస్ బటన్ ఇవి యాడ్ చేసుకోవాలంటే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలాగ మనం చేంజ్ చేసుకోవచ్చు. అలానే స్లైడ్ అనేది ఎండ్ అయిపోతుంది, ఎండ్ అవ్వకుండా ఆటోమేటిక్గా మనకు మళ్ళీ రిపీట్ అవ్వాలి అంటే దానికి కూడా ఆప్షన్ చెప్పాను. స్లైడ్ షోకి వెళ్ళి సెటప్ స్లైడ్ షోలో ఇక్కడ లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్ అని ఆప్షన్ పెట్టమన్నాను కదా. సో ఈ ఆప్షన్ యాడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి, స్లైడ్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అగైన్ మళ్ళీ ఏమవుతుంది, లూప్ ఫస్ట్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఆ లూప్ అనేది కంటిన్యూస్లీ రన్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎండ్ అయ్యింది, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది. చూడండి మళ్ళీ అదే రన్ అవుతూ ఉంటుంది. సో ఇది యాక్షన్ బటన్, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకే, ఫోటో ఆల్బమ్ అలానే యాక్షన్ బటన్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనం ఏదైతే ప్రజెంటేషన్ క్రియేట్ చేసామో ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, అంటే రెగ్యులర్ ప్రజెంటేషన్ కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా క్రియేట్ చేయడం. సో ఇది Day 3 క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్కి యానిమేషన్ మనం ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్లాస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి, డే వైజ్ క్లాసెస్ అన్ని ఫాలో అవ్వండి. ఓకే, క్లాసెస్ విన్న తర్వాత నా క్లాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.